అత్తమ్మ ఇప్పుడు వీడియోస్ లో కూడా వస్తలేడు వినయ్. ఫైనాన్షియల్ లో కూడా మనకు చాలా స్ట్రెస్ ఉంది. అని ఇంకా రాత్రి పూట వండుకుంటలేదు, చాలా స్ట్రెస్ తీసుకుంటుండు. మనం దీనికి ఏం పరిష్కారం చేద్దాం? మా బాబుకు ఏది ముట్టుకున్నా ఏది చేద్దాం అనుకున్నా ముందు పడతలేదు అస్సలు. బాగా టెన్షన్ తోనే ఉన్నాడు బాబు. మీ బాబుకు అదృష్టం బాగానే ఉంది, కానీ ఏదో దుష్టశక్తి ఆపుతుంది. ఎవరికి ఏం మంచి కాకుండా ఉండడానికి చేస్తున్నారు. దాని గురించి శాంతి హోమం చెప్పాలి. దగ్గర వాళ్ళు అంటే ఇక మీకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు. పిల్లవాడు చాలా ఇదైతుండు, నర్వస్ అవుతుండు. కాదు, ఇప్పుడు వచ్చి నువ్వు గోడలు గూలగొట్టుండ్రి మీ వాస్తు లేదంటే నేను ఇల్లు కట్టేటప్పుడే ఓ 3 పంతులను అడిగి మీ ఇష్టం అమ్మ, చేపించుకుంటే మీ ఇష్టం, మంచి జరగాలని చెప్తున్నా నేను. మీ అబ్బాయి ఏదైతే మంచి పని చేయాలంటారో, రియల్ ఎస్టేట్ లేదంటే ఏదన్నా పెద్ద చేయాలంటే వాళ్ళు కనుక్కుంటారు. మీ బాబు విషయాలు కనుక్కుంటారు. కనుక్కొని వాళ్ళు వీరికి ఎట్లయితే అడ్డం పడాలని చూస్తారు. వాళ్ళు దోస్తులే ఎదగకుండా చేస్తున్నారు మా పిల్లగాన్ని, తెలుసా? నాకు అమౌంట్ గురించి కాదు నేను బాధపడేది, నా పూజ చేస్తే నా పిల్లగాడు మంచిగా కావాలి. గది పూజ చేస్తాము, మంచిగా అవుతుంది. సో హవీష్ అండ్ రియాన్స్ ఇద్దరు రెడీ అయిపోయారు. ఇవాళ వెనస్డే కాబట్టి వీళ్ళకి వెనస్డే డ్రెస్. అవి ఒకసారి చూపి, నీ డ్రెస్ ఎట్టుందో. సో ఇది వాళ్ళ వెనస్డే డ్రెస్, అంటే స్పోర్ట్స్ డ్రెస్ అనమాట. ఏ రియాన్స్ లేవు చూపి, మంచి టీషర్ట్ ఇట్లా కింది కాను. హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ గాయ్స్. సో రెడీ అయిపోయినావు మేము, ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్తాము. సో వీళ్ళిద్దరు రెడీ అయిపోయారు. అండ్ మా రియాన్స్ గారు నిన్న స్కూల్ పోలే, వామిటింగ్స్ ఉండే అండ్ ఫీవర్ కూడా ఉండే కాబట్టి నిన్న పంపించలేదు. సో టైం ఏమో 10 minutes ఉంది 9కి. ఇంకా డాడా ఇంకా బ్రష్ చేస్తూనే ఉన్నాడు కదా, ఎంత లేపినా లేస్తలేడు. నువ్వు అందుకే టీవీ చూస్తున్నావా? వీళ్ళ డాడా రెడీ అయ్యే వరకు వీళ్ళు ఇట్లా పెట్రోల్ చూస్తారు అనమాట. సో ఇది చూసుకొని ఇట్లా కూర్చుంటారు రెడీ అయినాక. సో డాడా రెడీ అయినాక లేచి ఇక పోవాలి స్కూల్కి. ఓకే, అదే అట్లా కూర్చోకే, వద్దు లేవు. సో గాయస్ మరి రియాన్స్ గాడు అడిగిండు ఏంటంటే, ఎవరిది అది? శ్రీనిధి ఐడి కార్డా? శ్రీనిక్ సాయి ఐడి కార్డ్ అంట. ఎవరిదో ఐడి కార్డు, వీళ్ళ ఐడి కార్డుతో మిస్ప్లేస్ చేసేసారు. సో వాడు అలిగిండు. పోని నానా, పోని మూతి చూడు, బుంగమూతి, అది పంది మూత. అన్నది ఎందుకు? అన్నది వేసుకుంటే కూడా నీది కాదు కదా అది. సో వాడు ఐడి కార్డు మిస్ప్లేస్ అయిందని చెప్పేసి అలిగిండు. ఇక్కడ నెత్తి ఎత్తుకుంటా బ్యాగి. మా హవీష్ గారు అయితే మా హవీష్ గారు రియాన్స్ కానీ కొంచెం వెయిట్ ఉంటుంది అని చెప్పేసి ఎట్లా నేను ఎత్తుకుంటా. ఇక్కడ దేకుకి వేసుకుంటావా? వేరే వాళ్ళది ఐడి కార్డు వేసుకుంటావా? సరే ఎత్తుకుంటా. అత్తమ్మ ఇప్పుడు వీడియోస్ లో కూడా వస్తలేడు వినయ్. ఫైనాన్షియల్ లో కూడా మనకు చాలా స్ట్రెస్ ఉంది. అని ఇంకా రాత్రి పూట వండుకుంటలేదు, చాలా స్ట్రెస్ తీసుకుంటుండు. మనం దీనికి ఏం పరిష్కారం చేద్దాం? పంతులకు చూపిద్దాం. మళ్ళీ ఏం చేద్దాం, మనకి ఏ పరిష్కారం ఏం తెలుస్తుంది? ఒక పంతులు ఉన్నాడు తెలిసిన ఆయన, చూపిద్దామా అని నేను అంటున్నాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూపిద్దాం అత్తమ్మ అంటే ఫోన్ చేస్తా, వస్తాడు తెలిసిన ఆయన. సరే మరి ఇంటికి వస్తాడా? ఫోన్ చేస్తా, వస్తాడు ఇంటికి. అడుగుదాం మళ్ళా. సరే మరి ఒకసారి ఫోన్ చేయి, ఇంటికి రమ్మని చెప్పేసి ఒకసారి అడుగుదాం ఆయన కూడా ఏమన్నా. సరే చేయమంటావా? చెయ్యి మరి ఫోన్. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో ఆయన అవైలబుల్ ఉండా, వస్తాడా అని చెప్పేసి కాల్ చేయి. సరే, మహారాజ్ ఫోన్ చేసిన వస్తా అన్నాడు, ఒక 10 minutesలో వస్తా అన్నాడు. ఆయన పేరు బాలరాజ్, మహారాజ్ ఫోన్. సరేనా? సరే మాట్లాడు. దాంట్లో పిలవంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. దా కూర్చో. ప్రాబ్లం ఏంటమ్మా? మా బాబుకు ఏది ముట్టుకున్నా
ఏ చేద్దాం అనుకున్నా ముందు పడతలేదు అసలు. బాగా టెన్షన్తో ఉన్నాడు బాబు. అందుకే ఒకసారి ఆయన జాతకం చూపిద్దామని అనుకున్నాను. ఏం పేరమ్మా బాబు పేరు? వినయ్. వినయ్. డేట్ ఆఫ్ బర్త్ ఎంతమ్మా? 19/7. మీ బాబుకు అదృష్టం బాగానే ఉంది, కానీ ఏదో దుష్టశక్తి ఆపుతుంది. దాని గురించి మళ్ళీ ఏ పని ముట్టుకున్నా అయితలేదు అస్సలు బాబుకు. ఏం చేద్దామన్నా ఒక సంవత్సరం నుంచి అదే బాధ అయిపోయింది మాకు. ఇది వాస్తు కూడా బాగలేదమ్మా. ఈ గోడ గులగొట్టాలి మీరు. గోడ కొడితే మంచిగా అవుతుందా? వేరే గోడ గులగొట్టకపోతే మీరు ఇల్లు ఖాళీ చేసిపోవాల్సి వస్తుంది. వాస్తు ప్రకారం అయితే ఇది గోడ ఉండదు ఇక్కడ. అదొకటి. ఏదో దుష్టశక్తి మీ వాడిని ఆపుతుంది. మీ వాడు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది, కానీ కొన్ని కారణాల వల్ల దుష్టశక్తి ఏదో ఆపుతుంది. ఏ దుష్ట శక్తి ఆపుతుంది? ఏ పూజ చేయాలి, ఏంది ఇంకా పరిష్కారం కూడా చెప్పాలి కదా. పరిష్కారం అంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పూజలు చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ ఇంటి గోడలు జర వాస్తు ప్రకారం కట్టాల. ఇది లేదు ఇక్కడ. వస్తేనే ఏదో కొడుతుంది నాకు. దాని గురించి చెప్తున్నా. ఫస్ట్ శాంతి హోమం చేపియాలి ఇక్కడ. తర్వాత ఈ గోడ గులగొట్టి చేస్తూ కొన్ని చిన్న చిన్న ఆల్ట్రేషన్స్ చేపియాలి. అప్పుడు కొద్దిగా ఏమన్నా ఇదవుతుంది. ఇదమ్మా మీ పరిస్థితి. ఎవరో దగ్గర ఉన్న వాళ్ళే ఏదో చేస్తున్నారు. మీ వానికి ఏం మంచి కాకుండా ఉండడానికి చేస్తున్నారు. దాని గురించి శాంతి హోమం చేపియాలి. అప్పుడు కొంచెం బాగా అవుతుంది. ఈ ఇల్లు కూడా కొద్దిగా వాస్తు బాగలేదు. వాస్తు బాగలేదంటే నేను కట్టిన సంది మాకు అన్ని మంచిగానే తెలుసా. ఇప్పుడు నువ్వు అని గోడలను గులగొట్టి అది గులగొడితే మంచిగా కాదు. ఆయన పేరు మీద ఎట్లున్నది? మీ ఓన్ పేరు మీద బాగుంది, బంగారం అవుతుంది. కొంచెం తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళే ఏదో దుష్ప్రచారం చేసి మీ ఓన్కి ఏది కాకుండా చేస్తున్నారు, మంచి కాకుండా చేస్తున్నారు. దాని గురించి కొంచెం మంచి పూజలు చేయించాలా, నవగ్రహ పూజలు చేయించాలా, హోమం చేపియాలా. అది అన్న వాస్తవం. చేపిస్తే కొంచెం శాంతి జరుగుతుంది. శాంతి జరిగితే మీ వానికి ఏమైనా మంచి జరగవచ్చు. ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది. దగ్గర వాళ్ళు అంటే ఇక మీకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు వాళ్ళ నజర్ పడ్డది. అదైతే కరెక్టే. వాళ్ళు నజర్ అయితే పడ్డది. వాళ్ళు చేసేపటికే మీ వానికి ఏది ముట్టుకున్నా అది వచ్చినట్టు వస్తుంది, పోతుంది. వచ్చినట్టు వస్తలేదు, ఉన్నాయి పోతున్నాయి. గదే అమ్మా, గదే చెప్తున్నా కదా. హోమం చేపియాలి, శాంతి పూజలు చేపియాలి, అప్పుడు సెటరేట్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ శాంతి హోమం చేపియాలి. ఇక్కడ మీ ఓన్ గ్రహబలం బాగుంది, జాతకం బాగుంది, మంచి గడియల్లో పుట్టాడు. ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోతుంది. దాని కొరకు హోమం చేపియాలి మంచిగా. దానికి కొద్దిగా ఖర్చు అవుతుంది, అది మీరు భరించాలా. చెప్తానండి, మా గురువు గారిని అడిగి చెప్తాను, మీకు ఫోన్ చేస్తాను. ఒక 5 మంది వస్తారండి పూజ చేయించాలంటే. 5 మెంబర్స్ వస్తారు. హోమం చేపియాలి, శాంతి హోమం చేపియాలి. ఇంట్లోనే చేపియాలి. అప్పుడు వాస్తు కొంచెం ఇదవుతుంది. ఇది వాస్తానికి సమస్య కాదు అన్న, నేను అనేది పిల్లగాంది ఈ జాతకము అది ఇది గురించి మాట్లాడుతున్నా. నేను వాస్తు గురించి కాదు నేను వచ్చిన. నేను పిలిచిన అన్ని శాంతి చేపిస్తాం. అది మంచి జరగాలంటే పిల్లగానికి మనం ఇది చేయించాలి, కూర్చోబెట్టి హోమం చేపియాలా. చేపిస్తాం. వినాయక ఉందా లేకుంటే చండీ హోమమా? చండీ హోమం చేపియాలి, మంచిది ఉంటుంది. అది చేపిస్తే శాంతి జరుగుతుంది. ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది. పిల్లగాడు చాలా ఇదైతుండు, నర్వస్ అవుతుండు, బాధపడుతుండు. నరదిష్టి బాగుంది. మళ్ళీ అదే చెప్తున్నా, నరదిష్టి బాగుంటే ఎట్లుంటది? మనిషి ఎదుగుతారా? మీ ఓన్ జాతకం బాగుంది, మాకు తెలుసు. ముట్టుకుంటే బంగారం మా ఉంది, కానీ ఏందో ఈ మధ్యకి ఇట్లా అవుతుంది అన్నట్టు నేను పిలిచి అడుగుతున్నాను. మంచిగా అవుతుంది, మీకు బాగుంటది, బాబుకి బాగుంటది. అది నరదృష్టి కూడా పోతుంది. పూజ చేపిస్తే బాగుంటది అమ్మా. మీరు ఇంకొకటి వాస్తు కూడా కొంచెం నాకు ఇది కొడుతుంది. బాబుకు కూడా బాగుండదు. కొంచెం ఏమైనా ఆల్టరేషన్ చేపిస్తారంటే చెప్పండి. ఈ గోడ కొంచెం కట్ చేసి వేరే ఇటు సైడ్ పెట్టియాలి. అవునమ్మా, శాంతి ప్రకారం అది వాస్తు ప్రకారంగా చెప్తున్నా, నేను వేరే చెప్తలేను. కాదు, ఇప్పుడు వచ్చి నువ్వు గోడలు గూలగొట్టుండ్రి మీ వాస్తు లేదంటే నేను ఇల్లు కట్టేటప్పుడే ఓ 3 పంతులను అడిగి
చూపించి గోడ అంటే కింద నుంచి అమ్మా, కింద ఒకటి గోడ అడ్డం ఉంది, ఆ గోడ కూలగొట్టాలి. ఏ గోడ లేదు ఏం లేదు. నేను పిల్లగాని గురించి చూపిమంటే నువ్వు ఇల్లు కూలగొట్టాలి అది వాస్తుంది. నేను 10 ఏళ్ళ అవుతుంది నేను ఇల్లు కట్టుకొని, అంతా మంచిగా ఉంది. మీ బాబు వచ్చేటప్పుడు గోడ కొద్దిగా వాస్తు అవుతుంది, దాని గురించి చెప్తున్నా నేను. మళ్ళీ ఇన్నేళ్ల నుంచి అడ్డం కాలేదు, మాకు ఇప్పుడే అడ్డమైందా? మా ఇప్పుడు జాతకం నేను చూసి చెప్తున్నా, నేను వేరే చెప్తాను. అది కాదు పంతులు, గ్రహాలు నేను బాబు గురించి అడుగుతాను, గోడ గురించి ఇల్లు బాగలేదు అది బాగలేదు. 10 ఏళ్ల కింద నేను ఇల్లు కట్టినా, నీ లెక్క 3 పంతులు నాకు చూపించే కట్టినా. ఎందుకంటే వాస్తు అంటారు, గోడ అంటారు, అది అంటారు. మీ ఇష్టం అమ్మా, చేపించుకుంటే మీ ఇష్టం, మంచి జరగాలని చెప్తున్నా నేను. మీ ఇష్టం. నాకు మంచే ఉన్నది, ఇన్నేళ్ల నుంచి ఏది ముట్టుకుంటే బంగారం అయింది మాకు. హోమం చేపియండి ఫస్ట్ మీరు. గది హోమం చేపియండి, పిల్లగానికి ఇట్లా నజర్ ఉంది అది అంటే నేను ఒప్పుకుంటా. 100% నజర్ ఎట్లయినా ఉన్నది, ఎవరిదో దగ్గర వాళ్ళదే ఉంది నజర్ అంటే నేను ఒప్పుకుంటా. పిల్లగానికి కూడా ఈ వచ్చేసింది మాకు మంచిగా అయింది. మేము 3 పంతులను అడిగినాము, ఎక్కడ మాది పడమర, తూర్పు దిక్కు కట్టుకోమన్నారు, తూర్పు కట్టుకున్నాము. ఏది ముట్టిన దానిలో బంగారం అయింది. ఇప్పుడు పిల్లగానికి ఆచారం బాగలేకనో నజర్కో ఇట్లా అయింది. ఏదంటే ఏదైనా హోమమో ఏదో చెప్తావని నేను అనుకున్నా. బాబుది బ్రహ్మాండంగా ఉంది, ఎవరు ఏం కాదు, ఒక శాంతి పూజ చేపిస్తే అయిపోతుంది అమ్మ, వేరే ముచ్చటనే లేదు. అదొక్క పూజ చేయించండి, మీ బాబు హ్యాపీగా ఉంటాడు. నరదృష్టి పోవాలన్నా అంటే ఎట్లా పోవాలి? పూజ చేపియాలా, 4 పంతులు వినిపించి హోమం చేపియాలా, అప్పుడు పోతుంది. మీ పిల్లాడు మంచి పొజిషన్ లో పోతున్నాడు, దగ్గర వాళ్ళే ఆయన్ని దించాలని చూస్తున్నాడు. ప్రతి దాంట్లో ఆయనకు వాళ్ళ చేయి ఉంది దీంట్లో. మీ అబ్బాయి ఏదైతే మంచి పని చేయాలంటాడో, రియల్ ఎస్టేట్ లేదంటే ఏదన్నా పెద్ద చేయాలంటే వాళ్ళు కనుక్కుంటారు. మీ బాబు విషయాలు కనుక్కుంటారు, కనుక్కొని వాళ్ళు వీరికి ఎట్లయితే అడ్డం పడాలని చూస్తారు వాళ్ళు. మా బాబు కూడా అంతేనయ్యా, ఏదన్నా ఉంటే 10 మందికి చెప్పే చేస్తాడు ఏది గాని. అది నరదృష్టి. ఉన్నారు దోస్తానా అట్లనే ఉన్నది, వాళ్ళని ఎవరో కనుక్కొని వాళ్ళని ఎవరో దోస్తులే ఎదగకుండా చేస్తున్నారు మా పిల్లగాన్ని, తెలుసా? ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ ఇంట్లోనికన్నా బయటోనికే చెప్తాడు మా ఓడు. అది పోవాలంటే ఫస్ట్ హోమం చేయాలి, ఆయన నోరు కూడా నోరు మూసుకోవాలి, అయ్యేదాకా ఎవరిని చెప్పకుండా ఉండాలి. అది ఎవడు ఏది కానీ మంచిగా చేస్తుండు. ఏది కానీ చేసేటప్పుడు ఫస్ట్ ఒక గణపతి మంత్రం ఉంటుంది, చదువుకొని పోమ్మను. బయటకి ఏది ఎక్కడ పోయినా కానీ ఆ మంత్రం చదువుకొని పోతే కొద్దిగా పీస్ఫుల్ ఉంటది. ఆ గణపతి దేవుడు రక్షిస్తాడు. హోమం చేపిస్తే అయిపోతుంది. నరదృష్టి అన్ని పోతాయి అన్నమాట. ఏ విషయం గానీ ఏదైనా చెయ్యాలంటే ఏమని చెప్పకుండా అయ్యేదాకా కొందరు చెప్పోరు. మా పిల్లగాడేమో ముందే చెప్తాడు అందరికి. గణపతి మంత్రం చెప్తాను నేను, ఆ మంత్రం చదివి బయటకు వెళ్ళేటప్పుడు, కార్లకు వచ్చేటప్పుడు, ఎక్కడ పోయినా ఆ మంత్రం చదువుకొని పోతే మీ బాబుకు అంత అదృష్టం జరుగుతుంది. అనుకున్నట్లయితుంది. ఏమో మాకు ఇన్నేళ్లలో ఈ ఏడాది నుంచి ఒక 6 నెలల నుంచి మస్తు బాధ అయిపోతుంది. అవును, నరదృష్టి అవుతుంది. ఇదైతే ఒప్పుకుంటా నేను. మాస్తుంది, తన నామోలది ఉంది, మందిది ఉంది, లోకంది ఉంది, దోస్తులది కూడా ఉంది, మాకు దగ్గర వాళ్ళది ఉంది. అదే ఎదుగుతుంటే ఓర్వక నేను మంచి గణపతి మంత్రం చెప్తాను మీ బాబుకు. ఆ రోజు హోమం రోజు అది చెప్పించి వెళ్ళమా, అంతే అమ్మా. ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఎప్పుడు పూజ చేయించుకుంటే మంచిగా ఉంటుందో చెప్తా. ఆ డేట్కు ఎంతమంది వస్తారో, ఎన్ని అయితే అవి అయితే చెప్తే మాట్లాడతా నేను. నీకు ఒక వారం రోజుల తర్వాత చేసుకోవచ్చమ్మా. ఇది అమాస ఉంది, అమాస పోయిన తర్వాత చేయించుకోవాలి, 1 వీక్ తర్వాత చేయించుకోవాలి. మీరు కబుర్ చేయండి, మేము 5 మంది పంతులు వస్తాము, పూజ చేస్తాము. మీ బాబుకు ఆశీర్వదించి మంచి జరగాలని కోరుకుంటున్నాం. మా గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారితో పాటు 4 వచ్చి చేసుకోండి పూజ. మీ బాబుకి అప్పుడు నరదోషం పోతుంది. సరే సార్, అది ఉన్నంత వరకు మీ బాబుకి ఏమి కాదు. సామాన్లు అవన్నీ మీరే తెచ్చుకుంటారు కదా మహారాజా? ఫోన్ చేసినప్పుడు అన్ని అనుకొని చెప్తారా మీరు? అమౌంట్ చెప్తాము, మీరు సామాన్లు తెచ్చుకుంటా అంటే మీ ఇష్టం. లేదు మేమే సామాన్లు తెచ్చుకుంటాం అంటే ఇంత అమౌంట్ అయితే అని చెప్తాం, ఆ అమౌంట్ ఇస్తే మేమే అన్ని తెచ్చుకుంటాం. మంచిగా కావాలి నాకు, అమౌంట్ గురించి కాదు నేను బాధపడేది. నా పూజ చేస్తే నా పిల్లగాడు మంచిగా కావాలి, 100% పూజ చేస్తాము, మంచిగా అవుతుంది. ఓకేనా? వస్తాము. సరే సరే పంతులు. మళ్ళా నీకు ఫోన్ చేస్తా మహారాజా. సరే ఏమంటావే, మళ్ళీ చేపిద్దామా? మళ్ళీ విన్నావు కదా మళ్ళీ వినయ్ గురించి, చేపిద్దామా వద్దా ఏమంటావో ఆలోచించాలి. నువ్వు ఆలోచించి చెప్తే నేను ఆయన చేసి ఆయనకు మంచిగా అవుతుంది అని చెప్పేసి అంటే చేపిస్తాం. మరి ఆయన అంటుండు కదా క్లియర్ గా, ఇట్లా దిష్టి కలిగింది అని చెప్పేసి, మళ్ళీ పూజలన్నా చేపిస్తే మంచిగా అవుతారేమో.
అదే చెప్తున్నా, మళ్ళీ చేపిద్దాం అత్తమ్మ అంటే మళ్ళీ పంతులకి ఫోన్ చేసి ఇట్లా పూజ చేద్దాం అనుకుంటున్నాం, ఎంత ఏందని అరుచుకుందాం. ఇప్పుడు శ్రావణ మాసం కదా, హోమం అంటే మంచిగానే ఇంట్లో చేపిస్తే మనకు కూడా మంచిగా, ఇంటికి కూడా మంచిగా అవుతుంది. సరే మనం చేపిస్తాం. అదే అంటున్నా, చేపిద్దామంటే మనం ఫోన్ చేద్దాం 2 రోజులు అయినాక. సరేనా? చేపిద్దామంటే ఇక మళ్ళీ అడుకోవాలి. ఆయన అడుగు, ఆయన కూడా కూర్చోవాలి. మెయిన్ ఆయన కూర్చుంటేనే అది అవుతుంది, లేకుంటే కష్టం మళ్ళీ. అదే ఫస్ట్ ఆయన అడుగుతా, ఇట్లా పిలిపించింది అత్తమ్మ, ఇట్లా అన్నాడు ఆయన అని చెప్పేసి ఒకసారి నేను అంటా, నువ్వు కూడా ఒకసారి అను. నేను కూడా చెప్పి చూస్తా, నువ్వు కూడా చెప్పి చూడు, ఎట్లనో అట్లా మనం చేపిద్దాం. మళ్ళీ ఆడు మంచిగా ఉంటేనే కదా మనకు కూడా. అదే సరే, మళ్ళీ వచ్చినాక చెప్తా. సరేనే.